ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మన ఇంటితో పాటు సమాజాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ విజ్ఞప్తి. మదనపల్లె మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే సబ్ కలెక్టర్. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అధికారులు పనిచేయకపోతే ట్రాన్స్ఫర్ తప్పదు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చంద్రబాబు హెచ్చరిక. మదనపల్లె ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టీడీపీ నాయకులు. మన ఇంటిని ఏ విధంగా అయితే పరిశుభ్రంగా ఉంచుతామో అలానే మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే దేశం శుభ్రంగా ఉంటుంది అని ఎమ్మెల్యే షాజహాన్ బాషా సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ తెలిపారు. నేడు మదనపల్లె మున్సిపాలిటీ నందు స్వచ్ఛతా హీ సేవా ర్యాలీని ఎమ్మెల్యే సబ్ కలెక్టర్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కొండయ్య నాయుడు, మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజ, కమిషనర్ ప్రమీళ, టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, కౌన్సిలర్లు గాంధీ, కరీముల్లా, మెప్మా మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా స్వభావాన్ని బట్టి విడగొట్టి మున్సిపల్ సిబ్బందికి అందించాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఏదైనా పథకం విజయవంతం అవుతుంది అన్నారు. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతి స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి కట్టుబడి ఉంటానని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ. పడి చెత్త పేరుతో మహిళా సంఘాలు ఏదైతే మెట్మాల్లో ఉన్నారో వాళ్ళ ద్వారా ప్రతి ఇంటికి 2 డస్ట్బిన్లు ఇచ్చేవాళ్ళం మనం. ఒక డస్ట్బిన్ లో వచ్చింది తడి చెత్త వేయాలా, ఇంకొక డస్ట్బిన్ లో పొడి చెత్త వేయాలా. ఆ ఏదైతే ఎండు చెత్త ఆ 2 వేరే వేరేగా ఇస్తే మనం ఆ రోజు అక్కడ ఒక కంపోస్ట్ యార్డ్ నిర్మించాము రింగ్ రోడ్ లో. ఆ కంపోస్ట్ యార్డ్ లో దాదాపు పంటలు పెట్టాం. మేము టమాటా కాయలు, వంకాయలు, ఇవన్నీ చాలా వెజిటేబుల్స్ కూడా మనం అంతా అక్కడ సాగు చేసాం. ఆ క్రమంగా ఈ రోజు మన పరిసర ప్రాంతాలు మనం క్లీన్ గా పెట్టుకునే బాధ్యత మన అందరి. ఈ రోజు ఎక్కడైనా ఏదైనా కానీ మన పరిసర ప్రాంతాలు మనం ఇళ్ళ చుట్టుపక్కల ఉండేది మనం క్లీన్ గా పెట్టుకోకుండా పోతే మనకు అక్కడ ఉండే వ్యాధులు వ్యాపిస్తాయి, జ్వరాలు వస్తాయి, పిల్లలు అనారోగ్యం అవుతారు. ఇదంతా కారకులు మనం అవుతాం. దానికి ఫస్ట్ మన ఇంటి ఆవరణ మనం చాలా క్లీన్ అండ్ గ్రీన్ గా పెట్టుకోవాలా. దానికి బాధ్యతగా చూసుకోవాలా. 2 డస్ట్బిన్లు పెట్టి తడి చెత్త ఒక దాంట్లో, పొడి చెత్త ఒక దాంట్లో వేసి దానికి అదే విధంగా ఏదైతే మున్సిపల్ వాళ్ళు తీసుకుని వెళ్ళడానికి ఇస్తారో తెల్లారు కూడా అదే విధంగా 2 సెపరేట్ గా ఇచ్చి అది తీసుకొని పోయి కంపోస్ట్ యార్డ్ లో దానికి సెగ్రిగేట్ చేసి దానికి ఒక మంచి ఎరువుగా తయారు చేసే దినాలు మనం అంతా చూసాము. ఆ క్రమంగా మనమందరూ మహిళా సంఘాలు మీ ఎవరైతే ఈరోజు 24,000 మంది మీరు మహిళా సంఘాలు ఈరోజు మదనపల్లి మెట్మాలో ఉన్నారు. ఈరోజు చాలా మంది ఇక్కడికి రాలేదు. ఎవరైతే ఆర్పీలు ఉన్నారు, ఓపీలు ఉన్నారు, మీ సమైక్య మీటింగ్లు పెట్టి మీరు ప్రజలకంతా ఒక మంచి ఎడ్యుకేట్ ఇవ్వాలా, వాళ్లకు చెప్పాలా. మనం మన పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలా, చాలా బాధ్యతగా ఉండాలా. మనము ఎప్పుడు మన ఇల్లు క్లీన్ పెడతామో మళ్ళా మన ఆవరణ క్లీన్ ఉంటుంది, మళ్ళీ ఊరు రోడ్లు కాలువలన్నీ క్లీన్ గా ఉంటాయి. దానికంతా కారకులు మనం ఉన్నాం. ఇదే కాకుండా ప్రతిరోజు మీ చుట్టుపక్కల ఫాగింగ్ జరుగుతా ఉందా లేదా మీరు చూసుకోవాలా.
పూర్తి స్థాయిగా క్లీన్ గా పెట్టే బాధ్యత మనందరిది. వీళ్ళు రావడం, ఈ కార్యక్రమం ఇంత బాగా సక్సెస్ చేయడం, గౌరవనీయులు సెక్రటరీ గారు రావడం వల్ల పూర్తి స్థాయిగా ఈ కార్యక్రమం సక్సెస్ అయిందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మనం ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ ఒక ఆదేశాల మేరకు, ఒక విజన్ మేరకు స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ ఎవ్రీ థర్డ్ సాటర్డే ఎవ్రీ మంత్ చేయాలి అన్న ఒక గొప్ప ఉద్దేశంతో ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు మన మదనపల్లి నియోజకవర్గంలో కమిషనర్ గారి ఆధ్వర్యంలో ర్యాలీ అండ్ అలానే మాస్ క్లీనింగ్ యాక్టివిటీస్, అలానే ఎక్కడైతే లిటర్ అంతా ఉందో అవన్నీ కూడా ఈరోజు క్లీన్ చేయాలి అన్న ఒక సంకల్పంతో ఈరోజు మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారి ప్రెజెన్స్లో కూడా ఈ ర్యాలీని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ క్లీన్లీనెస్ పైన అవగాహన తీసుకురావాలి అని. క్లీన్లీనెస్ అది ఓన్లీ మున్సిపల్ వాళ్ళలో లేకపోతే పంచాయతీ వాళ్ళలో ఒక రెస్పాన్సిబిలిటీ కాదు, మన ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ. మన పరిధిలో మనం ఏదైనా వేస్ట్ పడేయకుండా, లిటర్ చేయకుండా, అండ్ అలానే మన ఇంట్లో వచ్చే డ్రై వేస్ట్ని, వెట్ వేస్ట్ని సెగ్రిగేట్ చేసుకోవడము, అలానే ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏవైతే పాత మొబైల్స్, కంప్యూటర్స్ ఇవన్నీ కూడా ఉంటాయో వాటిని డంప్ చేయకుండా రీసైక్లింగ్కి పంపించుకోవడము, అండ్ అలానే మన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా పెట్టుకోవడము. ఇవన్నీ చేస్తే మనకు లివబిలిటీ అన్నది పెరుగుతుంది. ఏవైతే మస్కిటో బ్రీడింగ్ ఇవన్నీ కూడా చెత్త వల్ల వస్తాయో అవి కూడా ఆపడం, నిరోధించుకోవచ్చు. సో ఈ ముఖ్య సందేశంతో, ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఈరోజు అండ్ ఐ థ్యాంక్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఫర్ స్పెండింగ్ హిస్ టైమ్ ఫర్ దిస్ ర్యాలీ అండ్ థ్యాంక్ కమిషనర్ గారు ఫర్ అరేంజింగ్ దిస్. మన ఇల్లుని ఎలా అయితే మనం శుభ్రంగా ఉంచుకోవాలని ఆలోచిస్తామే, అట్లనే ప్రతి ఒక్కరూ మన టౌన్ ని మన బాధ్యతగా, మన ఇల్లుగా తీసుకొని ఎప్పుడైతే మనం క్లీన్ గా పెట్టుకున్న ఆలోచన మనలో వస్తుంది, ఆ రోజే టౌన్ క్లీన్ గా ఉంటుంది. ఆ రోజే మనమందరము ఆరోగ్యంగా హెల్తీగా ఉండగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ మేము కోరుకునేది ఏమంటే, ప్రజలు మున్సిపాలిటీలు ప్రతిరోజు డోర్ టు డోర్ కలెక్షన్ ద్వారా కలెక్షన్ చేస్తున్నారు. దానికి ప్రజలందరూ సహకరించారు. ముఖ్యంగా గృహిణులు అవి వచ్చిన వేస్ట్ ని ఇందే కలెక్టర్ సార్ గారు చెప్పారు, సుక్కల్ సార్ సెగ్రిగేషన్ చేసి వెట్ డ్రై వేస్ట్ ని ఎప్పుడైతే వేయగలుగుతారో వాటిని మనం సెగ్రిగేషన్ లో మనకు డంపింగ్ యార్డ్లు క్లియర్ చేయడం వల్ల ఈ వేస్ట్ అనేది కూడా ఒక క్లారిటీగా మనం ఇబ్బంది లేకుండా ప్రజలకి ఆరోగ్యంగా ఉండడానికి సహకరించిన వారు అవుతారు. ప్రజలందరినీ నేను కోరుకునేది ఒకటే, మన రాష్ట్రము మనము బాగుండాలంటే మనలో అవేర్నెస్ రావాలి. ముఖ్యంగా మనము ఎప్పుడైతే చెత్తని బయట వేయడము, ఎక్కడంటే వేయడము ఎప్పుడైతే ఆపేస్తామో ఆ రోజు టౌన్ శుభ్రంగా ఉంటుంది. మనందరము ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండగలుగుతాము. దానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ పాలసీకి ధన్యవాదాలు చెప్పుకుంటూ దీనికి ప్రతి ఒక్కరికి సహకరించాల్సింది కోరుకుంటూ ధన్యవాదాలు. ప్రజలందరికీ ముఖ్య విజ్ఞప్తి చేసేది ఏమంటే, ప్రతి ఒక్కరూ కూడా మున్సిపాలిటీకి సహకరించండి. మనం ప్రతిరోజు కూడా ఈ డోర్ టు డోర్ కలెక్షన్ అనేది కలెక్షన్ చేయడం జరుగుతుంది. అయితే చాలా రోజుల నుంచి మనం ఈ సెగ్రిగేషన్ గురించి, అంటే తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వమని చెప్తున్నప్పటికీ చాలా వరకు దాన్ని మిక్స్డ్ వేస్ట్ గా ఇవ్వడం వల్ల దాన్ని ఏ విధంగానూ ట్రీట్మెంట్ చేయలేక మనం కంపోస్ట్ యార్డ్ లో దాన్ని డంపింగ్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము, ప్రతి ఒక్కరూ కూడా మరి సోర్స్ సెగ్రిగేషన్ అనేది, అంటే మీ ఇంటి దగ్గరే పొడి చెత్త తడి చెత్తగా విభజించి మరి మున్సిపాలిటీకి సహకరించాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ కమర్షియల్ షాప్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రోడ్డు మీదకి చెత్త అనేది విసిరివేయకుండా మరి మున్సిపాలిటీకి సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత ప్రతిజ్ఞ కార్యక్రమం ఉంటుంది. ప్రతిజ్ఞ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అధికారులు పనిచేయకపోతే ట్రాన్స్ఫర్ తప్పదు అని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు హెచ్చరించారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి, టీడీపీ నాయకులు దొమ్మలపాటి యశస్విని దొరస్వామి నాయుడు, మార్పూరి శశిధర్, పఠాన్ ఖాదర్ ఖాన్, రఘు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు రాజకీయంగా అవకాశాలు లభించాయంటే అది ఎన్టీఆర్
స్థాపించిన తెలుగుదేశం పార్టీతోనేనని పేర్కొన్నారు. పేదల ఆకలి తీర్చిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నారు. ఆయన అడుగుజాడల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మదనపల్లి ఎన్టీఆర్ సర్కిల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన పార్టీ శ్రేణులు, బీజేపీ అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి ఎన్టీ రామారావు గారికి ఘననివాళి అర్పించడం జరిగింది. అలాగే మొన్న 2024 ఎన్నికల్లో ఎట్లయితే కూటమి ప్రభుత్వం సమావేశించిందో ఇంకా రాబోయే కాలం అంతా కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి వైపే పరుగులు తీస్తుంది. దానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జోడి బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. దానికి సంకేతంగానే కొన్ని లక్షల పెట్టుబడులు రాష్ట్రానికి తరలి వస్తున్నాయి. ఒక పోలవరం కానీ అమరావతి కానీ పరుగులు తీస్తూ ఉంది. ఖచ్చితంగా 2029వ సంవత్సరంలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిపోయి ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తుందని తెలియజేసుకుంటూ మరొకసారి జనసేన పార్టీ తరఫున మేము నందమూరి తారక రామారావు గారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము. ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా మదనపల్లి కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు పేద బడుగు బలహీన వర్గాలకు అన్నతి కాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా 9 నెలలకి ఏకైక ముఖ్యమంత్రిగా తెలుగువాడి ఔన్నత్యాన్ని చాటినటువంటి వ్యక్తి మహానుభావుడు ఎన్టీఆర్ గారు. ఆ రోజు ఏదైతే బీసీ రిజర్వేషన్లు తెచ్చాడో ఈరోజు మేము బీసీలంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఒక నాయకులుగా కానీ అదేవిధంగా జెడ్పీటీలు కానీ ఎంపీపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అవుతున్నారంటే ఒక్క నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతోనే తెలియజేస్తూ అదే దృక్పథ సంకల్పంతో మా నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా యువ నాయకులు నారా లోకేష్ గారు. ఎందుకంటే దేశ చరిత్రలో కోటి సభ్యత్వాల పైన పార్టీ ఏదైనా ఉందంటే ఒక్క తెలుగుదేశం పార్టీనే. ఎందుకంటే మా నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న చూసాం, బీజేపీ ప్రభుత్వం కేంద్రం మన విశాఖ ఉక్కుకు 11,000 కోట్లు ఇచ్చింది. ఒక పక్క పోలవరం, ఒక పక్క అమరావతి అభివృద్ధి. ఏకైక నాయకుడు ఈ రాష్ట్రం బాగుండాలన్న 20 ఏళ్ళు ఈ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ వస్తేనే ఈ రాష్ట్రం మనుగడకు సాధ్యం. మేము ముఖ్యంగా ఈ మదనపల్లి నియోజకవర్గంలో కూడా ఒకటే హెచ్చరిస్తున్నాం అధికారులకు, మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు అదేవిధంగా వాళ్ళ మాటలు కానీ మీరు కానీ అధికారులు పనిచేస్తే మీరు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్లు అయిపోవాల్సిందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కష్టపడి సైనికులు 60,000 మంది కార్యకర్తలు ఉన్నారు. మీరు ఎవరు మాటలు కానీ మీరు కానీ చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో మేము ఉపేక్షించాం. పాత తెలుగుదేశం వాళ్ళకి ఎక్కడ ఎవరు వచ్చినా కూడా మీరు పని చేయాల్సిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం. తారక రామారావు గారి 29వ వర్ధంతి ఈరోజు కూటమి నాయకులతో కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు ఎప్పుడు 1982లో మన తెలుగోళ్ళ ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టి ఢిల్లీ స్థాయిలో మన ఆత్మగౌరవం చూపించి ఒక సునామీ సృష్టించి గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఎందుకంటే పేద బలహీన వర్గాల కోసము వాళ్ళకి ఎక్కడ అన్ని అవకాశాలు రాలేదని చెప్పేసి అదే నినాదంతో పార్టీ పెట్టి వాళ్ళని అన్ని అభివృద్ధి పెట్టారు.
కూడు గుడ్డ అవన్నీ ఫస్ట్ తెచ్చిండేది ఎన్టీ రామారావు గారే. కేజీ బియ్యము రూపాయికి అన్నీ తెచ్చి పేదలు ఎప్పుడు ఆకలితో పడుకోకూడదని చెప్పేసి చాలా డెవలప్మెంట్ అన్ని తెచ్చారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న వాట్సాప్ గవర్నెన్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే జనాలకి ఎక్కడ ఏ ఆఫీసెస్లో అయినా ఎక్కడైనా వాళ్ళకి టైంకి అన్ని గవర్నమెంట్ తరఫున అందించాలని చెప్పేసి వాట్సాప్ గవర్నెన్స్ పెట్టి ఈరోజు అమరావతి అన్ని డెవలప్మెంట్స్ ఏవేవి కావాలో అందరి దగ్గర అంతా ఫీడ్బ్యాక్ తీసుకొని దేశంలో ఎక్కడా లేని విధంగా గవర్నెన్స్ చేస్తున్నారు. ఈరోజు అమరావతి నిర్మాణానికి ఉక్కు స్టీల్ ప్లాంట్కి అంతా కేంద్రం నుంచి తెచ్చి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మళ్ళీ మొదటి స్థానంలో దేశంలో మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ని పెడుతున్నారు. అందుకు జనాలు కూడా అందరు చూడాలా. తెలుగుదేశం పార్టీని మళ్ళీ ఎప్పుడు ఇట్లనే మీరంతా ఈ 2029లో కూడా ఎన్డీఏ కూటమిని మళ్ళీ ఖచ్చితంగా తీసుకొని మళ్ళీ 20 సంవత్సరాలుగా పవర్లో పెట్టాలని చెప్పేసి కోరుకుంటా. ఎందుకంటే ఏదైనా మనకి ప్రజలకి మంచి జరుగుతుంది, మన ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుందంటే అది కేవలం ఈ ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని చెప్పేసి ఎన్టీఆర్ లివ్స్ ఆన్. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా మదనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా జనసేన బీజేపీ నాయకులు సంయుక్తంగా అన్నగారికి నివాళులు అర్పించి పార్టీ పెట్టిన అనతి కాలంలోనే ప్రపంచంలో ఎక్కడ లేనంత మెజార్టీతో అధికారం చేయించుకున్న ఘనత ఎన్టీ రామారావుకి దక్కింది. అదేవిధంగా ముస్లిం మైనార్టీల కోసం ఆ రోజు పార్టీ పెట్టిన 7 నెలల అధికారంలో వచ్చిన తర్వాత మైనార్టీ కమిషన్ను అదేవిధంగా ముస్లిం మైనార్టీ కోసం అనేక పథకాలు తెచ్చిన ఘనత ఎన్టీఆర్కి దక్కుతుంది. అదే ఒరవడిని ఈరోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు లోకేష్ బాబు గారు కూడా కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండాలని మదనపల్లి నియోజకవర్గంలో కూడా పార్టీలో పనిచేసిన కార్యకర్తలకు నాయకులకి అధికారులు గుర్తించి వాళ్ళు పనులు చేయాలని ఈ సందర్భంగా కూటమి తరఫున నాయకులందరికీ తెలియజేస్తుంటున్నా. ఈరోజు సుమారుగా కొన్ని వందల మంది అధికారం వచ్చిన తర్వాత చూడండి ఒక మొగాలు ఎట్లా ఉన్నారో. పార్టీలో పనిచేసిన నాయకులందరూ ఈరోజు సంయుక్తంగా అన్నగారికి నివాళులు అర్పించి వాళ్ళ బాధలు చెప్పుకోవడం జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ సంయుక్తంగా చంద్రబాబు నాయుడు చెప్పిన అన్ని దానికి కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటారు. నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి కూటమి ప్రభుత్వం నివాళులర్పించడం జరిగింది. అన్నగారు ఆ రోజు పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం పార్టీ పెట్టడం జరిగింది. అదే వదవైపు ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా అదే పనిచేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 10 సైన్యం ఇంతమంది ఉన్నారండి. ఆ మహానుభావుడు ఆ రోజు ఏ మహోత్సవాలు పార్టీ పెట్టాడు. ఎన్ని ఒడుగులు వచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బంది పెట్టినా మళ్ళా 2024లో అత్యధిక మెజారిటీ ఈసారి కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తరఫున వచ్చే కాలంలో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నందమూరి తారక రామారావు పేరు శాశ్వతంగా నిలిచిపోయేగా పనులు చేస్తున్నారని తెలియజేస్తున్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉంటారు అని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ నందు ఘనంగా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించారు. మొదటిగా ఆయన విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రామకృష్ణ, మోడెం సిద్దప్ప, నీలకంఠ, పులి మహాలక్ష్మి, రాధాభారతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని గుర్తు చేశారు. బీసీలో రాజకీయ చైతన్యం కోసం, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఆనాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. ₹2 కిలో బియ్యం పథకాన్ని అమలు చేసి పేదల ఆకలి తీర్చిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నారు.
స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భమున మనమందరం ఇక్కడ కలవడం, ఆయనకు గుర్తు చేసుకోవడం, ఆయన ఈ రాష్ట్రం కోసం చేసిన సేవలు గుర్తించడం, ఆయన విధేయత, ఆయన మాట తీరు మన తెలుగుదేశం పార్టీ నాయకులకందరికీ ఆదర్శాలు. ఆయన ఒక డిసిప్లిన్ కలిగిన మనిషి, బాధ్యతతో కూడిన మనిషి. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల కోసం, ఓసీల కోసం ప్రత్యేక ప్రణాళిక తీసుకొని వచ్చి 2 రూపాయల కిలో బియ్యం ఒక మొట్టమొదటి ప్రజల కోసం ఒక మంచి పరిపాలన ఇచ్చిన చరిత్ర స్వర్గశ్రీ ఎన్టీ రామారావు గారు. ఈరోజు రైతుల కోసం 50 రూపాయలకే కరెంట్ ఇచ్చి రైతులకు ఆదుకున్న మనిషి ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఇదే కాకుండా జనతా ఉత్సవాలు, వస్త్రాలు ఇస్తూ ప్రజలకు ఆదుకుంటూ ప్రజా సమస్యల పట్ల పూర్తిగా 9 నెలల్లోనే పార్టీ పెట్టి పార్టీ కోసం పనిచేసి పార్టీ రూలింగ్లో తెచ్చిన చరిత్ర స్వర్గశ్రీ ఎన్టీ రామారావు గారు. ఆయనకు మనం గుర్తు చేసుకొని ఇంకా ప్రజలకు దగ్గర మంచి పరిపాలన కోసం నట జీవితంలో ఎలా ఉన్నారో ఆయన స్వచ్ఛ జీవితంలో కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంకా మెరుగ్గా ప్రజల కోసం పనిచేసిన చరిత్ర ఎన్టీ రామారావు గారు. ఆయనకు మనం ఆదర్శంగా తీసుకొని ఇంకా బాధ్యతగా నడవాలని చెప్పి సవినయంగా అందరూ కోరుకుంటూ స్థానిక మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో పట్టణము, మండలాలతో సహా అందరూ ఇక్కడ చేరుకొని అందరూ నాయకులు, బీసీ నాయకులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు అందరూ కూడా, ఓసీ అందరూ కూడా ఇక్కడ కలిసి ఈరోజు 29వ వర్ధంతి ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఆ రోజుట్లో ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి ఆ రోజు 32 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన దించి 9 మాసాల్లో అధికారంకి వచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు, ఎన్టీ రామారావు గారు. సినీ రంగంలో పేద ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా జీవితం అంతా సేవ చేయాలని వచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు. కాబట్టి ఆ ఆశలో, ఆ బాటలో వెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు, మన జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రోజు ఆయన బాటలోనే పేద బడుగు బలహీన వర్గాలకు సేవ చేసేదానికి ముందున్నారు. ఆయన తనేడు లోకేష్ గారు, ఆయన కూడా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసము మంచి ఫ్యాక్టరీలు తేవాలా, సపరేట్ అయింది, సాఫ్ట్వేర్ కంపెనీలు తేవాలా అని విదేశాలకు పోయి ఇక్కడ పెట్టుబడుల కోసము తీసుకొని వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఉమ్మడి ప్రభుత్వం మంది జనసేన నాయకులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ప్రభుత్వంలో చల్లగా ఈ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారి ఆధ్వర్యంలో రామారావు గారి దీవెనలతో ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్లో మన నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి చేసినందుకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. మీకు అందరికీ తెలుసు, మన నందమూరి తారక రామారావు గారు 82లో పార్టీ స్థాపించి 9 నెలల కాలంలోనే ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీని అధిష్టానంలో కాంగ్రెస్ కంచుకోటైన కాంగ్రెస్ ను బద్దలు కొట్టి ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో ఆ రోజుల్లోనే చేరినాం. ఆ రోజుల్లో బడుగు బలహీన వర్గాలందరూ కూడా చాలా రాజకీయంగా లేరని చెప్పే ఉద్దేశంతో మా లాంటి బీసీ నాయకులందరినీ కూడా, ఎస్సీ ఎస్టీలందరినీ కూడా రిజర్వేషన్ కల్పిస్తూ జడ్పీ చైర్మన్ కానీ, మున్సిపల్ చైర్మన్ ఇలాంటివన్నీ ఇచ్చిన దానికి ఆయన మా లాంటి వాళ్ళు ఈరోజు రాజకీయంగా ఉండామంటే ఆయన పెట్టిన భిక్షే. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేని దానికి మాకు చాలా బాధాకరం. ఈరోజు తెలుగుదేశం పార్టీలో అప్పుడు 2 రూపాయల బియ్యం కానీ, జనతా వస్త్రాలు కానీ ప్రతి ఒక్కటి ఆయన ఆధ్వర్యంలో జరిగినాయి. అదే బాటలోనే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు నడుస్తున్నారు. వారికి ఆయన బాటలో మన ఎమ్మెల్యే గారు నడుస్తున్నారు. వారికి అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఎన్టీ రామారావు గారు ఒక వ్యక్తి కాదు, మహోన్నత శక్తి అనేది అందరికీ తెలిసిన విషయమే. కొందరి కబంధ హస్తాల్లోనే రాజకీయాల నుండి పేద ప్రజలందరినీ అణగదొక్కుతా ఉన్నారనే ఉద్దేశంగా మొక్కటం లేని మహారాజుగా సినీ పరిశ్రమలో వెలుగొంటూ కూడా ప్రజలకు సేవ చేయాలా,
ప్రజలకు ఏదో విధంగా మేము ఆదుకోవాలనే ఉద్దేశంగా శ్రీరంగాన్ని వదిలి రాజకీయ రంగంలో ప్రవేశించి మీ అందరి భాగస్వామ్యంలో రాజకీయం నడవాలి, పేద ప్రజలకు ముఖ్యంగా రాజకీయం ఏమంటే తెలియాలని అందరిలో చైతన్యం తెప్పించి మీ భాగస్వామ్యమేమి, ప్రజాస్వామ్యంలోని విలువేమని తెలియజెప్పిన మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు. ఇలాంటి వ్యక్తి మళ్ళీ పుడతారా అని చెప్పని మనం అందరూ కూడా పుట్టాలని చెప్పి కోరుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఈరోజు తిరుమలలో కొన్ని లక్షల మంది భోజనం చేస్తా ఉన్నారంటే ఆయన పెట్టిన బిడ్డే. ఈరోజు పార్లమెంటు ముందు కూడా ఒక రాజకీయ పార్టీ వ్యక్తి ఆయన విగ్రహం అక్కడ పెట్టినారంటే అందరికీ అధికార పక్షం ప్రతిపక్షం ఉంటాయి, కానీ ఏ పక్షం కూడా రామారావుని విమర్శించిన దాఖలాలు లేవు. అందరూ కూడా రామారావు గారు అంటే ఈ రోజు కూడా చేతులు ఎత్తుకు మొక్కుతారంటే అలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో పుట్టినందుకు, మన ప్రజలకు సేవ చేసినందుకు కూడా మనం అందరం గర్వించవలసిన విషయము. ఇలాంటి వ్యక్తి మళ్ళీ రావాలి. తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా ఎన్నో తరాలు నడవాలి. చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఎంతో ఆయురారోగ్యాలు ప్రసాదించాలి. మన లోకేష్ బాబు గారు ఇంకా కూడా ముందుకు వచ్చి ప్రజలందరికీ సేవ చేసి ప్రజలను ఆదుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు. ఔన్నత్యాన్ని తెలుగు జాతికి ఒక గుర్తింపు తెచ్చిన మహామనిషి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. వారి 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలుగు ప్రజలు గత మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు ప్రతి తెలుగుదేశం కార్యకర్త గుండెల్లో చిరకాలం నిలుస్తాయని, అందుకు తార్కాణమే ఈరోజు 1 కోటి మంది సభ్యత్వాలను చేసిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులదని మాత్రం ఈ సందర్భంగా చెప్తాం. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క గుండెల్లోనూ నిలిచిపోయినాడు. ఆయన ఆశయాలు పుణుకుపుచ్చుకొని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 2047 విజన్ కూడా మనకిచ్చి రాబోయే తరాలను కూడా మనకు అందించేదానికి మన పార్టీ ఎప్పుడు ముందుంటుంది. అది కాక తెలుగువారి ఆత్మగౌరవం నినాదం ఒక్కటే, మన జాతి ఎక్కడున్నా వెలుగొందాలని కోరుకుంటూ ఆయన కూడు గుడ్డ నీడ ఒక మూడుతో మన ప్రయాణం ప్రారంభించి ఈరోజు విజన్ 2047కు పోయినానంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ వల్లనే సాధ్యం. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ మహామేధస్సులో పాల్గొని దీన్ని దిగ్విజయాలని కోరుకుంటూ వారి ఆత్మకు శాంతికి తీసుకొచ్చాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ శ్రీ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతికి వచ్చిన ప్రతి ఒక్కరికి, గౌరవనీయులైన మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారికి, తెలుగుదేశం పార్టీ అభిమానులకు, శ్రేయోభిలాషులకు, నాయకులకు ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. ఇకపోతే ఎప్పుడోసారి జరిగేది ఒక అద్భుతం, 100 ఏళ్లకు ఒకసారి జరిగేది మహా అద్భుతం. ఆ పేరే మన ఎన్టీఆర్ గారు. ఈ 3 అక్షరాల పదం 100 ఏళ్లు కాదు 1000 ఏళ్ళైనా ఇలాగే స్థిరస్థాయిగా నిలిచిపోతుంది శాశ్వతంగా మన తెలుగువారి గుండెల్లో. ప్రతి ఒక్కరిలో ఒక ధృవతార, ఒక కారణ జన్ముడు, ఒక ఎన్ని యుగాలైనా ఇలాగే చిరస్థాయిగా శాశ్వతంగా ఉండిపోతుంది నందమూరి తారక రామారావు గారి పేరు. పట్టుదలైన, క్రమశిక్షణ అయినా తెలుగుదేశం పార్టీకి సంబంధించిందే. అవి మూలాధారమైన వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు. అవి స్థాపించింది మన ఎన్టీ రామారావు గారు. అందుకే ఈ రోజు కూడా గర్వంగా చెప్తారు మన తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణతో కూడిన పార్టీ అని. ఒక 2 రూపాయల కిలో బియ్యాన్ని పథకాన్ని అమలు చేసింది మన నాయకుడైన నందమూరి తారక రామారావు గారు. అలాగే స్త్రీలకు సమాన హక్కులు చట్టంలో తేవాలని ఆస్తి హక్కుల్లో మొదట చెప్పి ఆ చట్టాన్ని తెచ్చింది మన నాయకుడే. తెలుగు జాతి కానీ, తెలుగు భాష కానీ, తెలుగు సంస్కృతి కానీ ఉన్నంత వరకు మన నందమూరి తారక రామారావు గారు చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాగే లక్షలాది మంది పేదవాళ్లకు ఇల్లు కల్పించిన ఘనత కూడా మన నాయకుడిదే. ఇంకొక విషయం ఏమనగా, ఎప్పుడైతే పేదవాడు 3 పూట్ల కడుపు నిండా భోజనం చేస్తాడే అప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పి భావించి సగర్వంగా చెప్పిన నేత మన తారక రామారావు గారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. తెలుగు వారికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుకి దక్కుతుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. నేడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మదనపల్లె పట్టణంలోని నిమ్మనపల్లి సర్కిల్ రూరల్ మండలం సిటిఎం నందు ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని భావించి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ఒక స్వర్గీయ నందమూరి తారక రామారావుకి దక్కిందని కొనియాడారు. చేయినా మీరు ఎవరు అన్న కనపల్ల అన్న నాకు స్టెప్ ముందరమ్మా ఎన్టీఆర్ 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 ఎన్టీఆర్
నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తాను. నేను ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి కుడి చేత ఎడం చేత పెట్టాలి. ఎడం చేత పెట్టేది నా దిష్టి కొట్టు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఎన్టీఆర్ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్. గత 5 సంవత్సరాల్లో ఆర్థికంగా రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. రాష్ట్ర పరిస్థితి ఏమి ఐపీఎస్ స్టేజ్లోకి వచ్చేసింది. అటువంటి రాష్ట్రానికి మళ్ళా ఒక మలుపు తిప్పి దానికి ఒక ముందడుగేసి పోలవరం కంప్లీట్ చేసి రేపు మీకు తెలుసో లేదో ఇప్పుడు మనకు మదనపల్లికి వచ్చింది ఒక పెద్ద దీనిలో జేజేఎం స్కీమ్ లో 2300 కోట్లతో మదనపల్లి నుంచి పొంగునూరు నుంచి వీకోట పలమనేరు కుప్పం వరకు నీళ్లు ఇవ్వడానికి ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తుంది. ఎక్కడ కూడా కానీ ఎటువంటి చరిత్ర చేసిన దాఖలాలు ఈ ప్రభుత్వం లేదు. గత ప్రభుత్వం భూములు కబ్జాలు, సారాయి కబ్జాలు, ఇసుక కబ్జాలు, ఏమి మాఫియాలు చేసిన చరిత్ర వాళ్ళది. ఈ రోజు ప్రజాప్రభుత్వం జరుగుతున్నదంటే అది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. మనమంతా బాధ్యతగా ఉండాలా. ఆయన పేరు ఇంకా విలువలు పెంచాలా. మంచి సమాజం నిర్మాణం కోసం మనమందరం కలిసి పనిచేయాలి. తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ, బాధ్యతగా పనిచేస్తున్న పార్టీ, ప్రజల కోసం ఉన్న పార్టీ, ప్రజా సంక్షేమం కోసం పనిచేసే పార్టీ. ఆ పార్టీగా మనమందరూ విధేయతగా ఉండి ఇంకా ముందుకు నడుస్తూ ప్రజాక్షేమం, ప్రజా సంక్షేమం, ప్రజా అవసరాలు, ప్రజా అభివృద్ధికి మనమందరం కంకణం కట్టుకొని ముందుకు నడవాలి. ఇక్కడ ఉన్న నాయకులు మండల కాన్స్టిట్యూన్సీ స్థాయి నాయకులు అందరూ ఇక్కడ ఉన్నారు. పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. మీరందరూ కూడా ఆదర్శంగా ఉన్నారు. ఇంకా ఆదర్శంగా ఉన్న మిగతా నాయకులకంతా మనం దగ్గర తీసుకొని
ప్రతి ఒక్క కార్యకర్తకు మన దగ్గర తీసుకొని ఆయన అవసరాల పట్ల బాధ్యతగా పనిచేసే అవసరం ఉంది. ఈ రోజు పార్టీకి వాళ్లే వెన్నెముక్కలు, వాళ్ళ కోసమే మనం విధేయతగా ఉండాలా, వాళ్ళ దగ్గర చూసుకోవాలా, వాళ్ళ దగ్గర చూసుకుని వాళ్ళ నాయకత్వాన్ని పెంచాలని చెప్పి కోరుతుంటున్నాం. మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో చాలా గొప్పగా గర్వంగా దిగువకంపల్లి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నవీన్ గారు, తర్వాత రమేష్ గారు, సుధాన్న ఆది మనోహర్ నాయుడు, సురేంద్ర నాయుడు గారు, ఆర్జే వెంకటేష్ గారు, మహిళలు స్థానికంగా విజమ్మ గారు, ఎక్స్ కౌన్సిలర్ మా పనికరన్న, ప్రతి ఒక్కరూ, నాగమణి గారు, శ్యామలమ్మ గారు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మదనపల్లికే తెలుగుదేశం పార్టీకి దిగువకమ్మ పల్లి అంటే ఒక పట్టు. కాబట్టి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మీరు స్వాగతం పలికి ఆయన ముందర పెట్టి ఇంత ఘనంగా వర్ధంతి కార్యక్రమాలు, ప్రతి పార్టీ కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమము అన్ని కూడా చేస్తున్నారు. చాలా సంతోషము. పార్టీ బలము మనమందరూ కూడా కలిసి ముందుకు సాగాల. ఇదే విధంగా అన్న రామారావు గారు పార్టీ పెట్టి బడుగు బలహీన వర్గాలకు ఇల్లు అయితేమే, గూడైతేమే, కూడైతేమే, అన్ని బట్ట అయితే ప్రతి ఒక్కటి కూడా ఆ రోజు కల్పించిన వ్యక్తి. 50 రూపాయలు కరెంటు స్లాబ్ పెట్టిన వ్యక్తి కూడా ఎన్టీ రామారావు ఆ రోజుల్లో. కాబట్టి రైతులకు, కాబట్టి ఆ సారథ్యంలోనే మళ్ళా మన నందమూరి నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తా ఉన్నారు. జాతీయ అధ్యక్షులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి అదే బాటలో బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతి కోసం పాటుపడతారని సదూరంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేకంగా దిగువకంపల్లి తెలుగుదేశం పార్టీ నా కుటుంబ సభ్యులకు సంతోషంగా నమస్కారం తెలియజేస్తూ, అపర శ్రీకృష్ణుడు, అపర రాముడుగా ఆంధ్రుల గుండెల్లోనే కాకుండా భారతావని తెలుగు ప్రజల ప్రపంచ తెలుగు గుండెల్లో ఒక దేవుడిగా వెలిసిన రాముడు కృష్ణుడుగా ఉండి ఈ దేశ రాజకీయాల్లో బడుగు బలహీన వర్గాలకు ఒక ఆశాజ్యోతిగా వెలిగి తన పరిపాలనా విధానంలో అనేక మార్పులు తెచ్చాడు. స్పెషల్ టీచర్స్ రావడంలో వేలాది మంది ఒక్కసారిగా నిరుద్యోగంలో ఉద్యోగస్తులుగా చేశాడు. మరి ఆయన చేసినటువంటి అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు పెద్దలు చెప్పారు. మరి ఆ సంక్షేమ కార్యక్రమాలను ఇవాటికి కూడా గత పాలన మర్చిపోయినప్పుడు కూడా మళ్ళీ చంద్రబాబు కొనసాగిస్తున్నారు. మరి ప్రధానంగా మన నాయకుడు, మన అందరికీ ఆశాజ్యోతి, మన ఎమ్మెల్యే గారు కూడా దాన్ని కొనసాగిస్తున్నారు. మరింత భవిష్యత్తు రావాలని ఎన్టీ రామారావు యొక్క ఆలోచన విధానం, ఆశయాలను ముందుకు తీసుకోవాలని కోరుతూ ఈ అవకాశం మీకు అందరికీ జై భీములు. ఆంధ్రుల దేవుడు ఇలవేల్పుగా కొలవబడి ఆంధ్రుల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి. 60 సంవత్సరాల దాకా సినీ ప్రపంచంలో వెలుగుంది. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన అనతి కాలంలోనే ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తెచ్చిన గొప్ప వ్యక్తి. రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే ప్రవేశపెట్టారు. పేదలకు అప్పటిదాకా ఇచ్చినటువంటి పూరి గుడిసెల స్థానంలో పక్కా ఇల్లు నిర్మించారు. రైతులకు స్లాబ్ సిస్టంలో ఉచిత విద్యుత్ ఇచ్చారు. మహిళలకు సమాన హక్కు కల్పించారు. ముఖ్యంగా అప్పటిదాకా రాజకీయం అంటే తెలియని పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు రాజకీయం ఎటువంటిదో నేర్పించారు. అంతేకాదు రాజకీయాలలో బీసీలకు రిజర్వేషన్ కల్పించి చట్టసభలలో బీసీలను మున్సిపల్ చైర్మన్లుగా, జడ్పీ చైర్మన్లుగా, సర్పంచ్లుగా ఎన్నిక చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు. ఈ ప్రపంచంలో సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఎన్టీ రామారావు గారు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా ఉండిపోతారని తెలియజేస్తూ ఈ రోజు ఆయన ఘనంగా స్మరించుకుంటున్నాం. ఈ రోజు రామారావు గారి 29వ వర్ధంతి జరుపుకుంటున్నాం. చాలా సంతోషము. అది మన ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో జరుపుతున్నాము. అభివృద్ధికే బాట పడతా ఉండే మన ఎమ్మెల్యే గారు ఇది రానున్న రోజుల్లో కూడా మదనపల్లి ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని. ప్రస్తుత యాంత్రిక జీవనంలో యోగా చాలా ప్రధాన పాత్ర పోషిస్తున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు పట్టణంలో బ్రహ్మకుమారి ఈశ్వర్య సమాజ కార్యాలయం నందు బ్రహ్మ బాబా వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ప్రస్తుత సమాజంలో బతకడానికి పరుగులు తీస్తూ ఆరోగ్యాన్ని విస్మరించడం జరుగుతుంది అని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మనిషికి యోగా ఎంత ఉపయోగపడుతుందని తెలిపారు.
మన వాళ్ళందరూ కొంచెం లేచి బయట ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి మైక్ ఆఫ్ చేయండి, అది ఆఫ్ చేయండి, సాంగ్ ఆఫ్ చేయండి. ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి. చూడండి అక్కడ మనం ఎప్పుడు మంచి పని చేస్తాము మన అంతరాత్మ చెప్తుంది ఎస్ యూ హ్యావ్ డన్ ఏ గుడ్ వర్క్, ఎస్ నువ్వు 10 మందికి సహాయం చేసావు. మనం ఎప్పుడు తప్పు చేస్తాము, ముందర మనిషికి ఏదైనా విలువలు లేకుండా తక్కువ చేసి మాట్లాడతాము, మీ అంతరాత్మ చెప్తుంది మీరు తప్పు చేశారు, నువ్వు చేసింది రాంగ్, అతనికి నువ్వు మనసుకి గాయపరిచావు, అది నీకు ఈ సమాజంలో నీకు ఇటువంటి పని చేసే హక్కు లేదు. నువ్వు చేయగలిగితే మంచి చెయ్యి, లేని పక్షాన యూ కెనాట్ హర్ట్ ఎనీవన్, ఎవరికి కూడా నువ్వు కష్టపరచు. ఆ విలువలతో ఎప్పుడైతే మనిషి ముందుకు నడుస్తాడో మీరు బయట వాళ్ళకి అడిగి తెలుసుకునే అవసరం లేదు. మీ అంతరాత్మ ఏదైతే మీ సోల్ ఉందో, మీ సోల్ యువర్ ఇస్ సోల్ బెల్, అదే చెప్తారు. మంచి చేసినప్పుడు ఎస్ నువ్వు మంచి చేసావు, లోపల నుంచి ఒక సంతోషం వస్తుంది, మొగం పైన ఒక ఆనందం వస్తుంది, నవ్వు వస్తుంది, ఒక ఆనందంగా మనం చూస్తాం. కోపంగా ముందర మనిషికి మాట్లాడతాము, అప్పుడు మనం మొగం వచ్చింది కోపంతో ఒక విలన్ స్టేజ్లో ఉంటాం. ఆ విధంగా లేకుండా ఒక మంచి సమాజ నిర్మాణానికి 10 మంది మంచి చేసుకోవడానికి మంచి పక్కన ఎక్కడ ఎత్తుక్కునే అవసరం లేదు, తన అంతరాత్మకే సాక్షి పెట్టు, అదే సర్వస్వం. అటువంటి సమాజ నిర్మాణంతో మనమందరం కలిసి ఎక్కడున్నా కూడా కానీ 10 మందికి మంచి చేసేటట్టుగా 10 మందికి. ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేడం, ఇంకొక మేడం విద్యా సిస్టర్, వాళ్ళందరూ వచ్చారు. అన్నగారు ఇక్కడ అన్నగారు వచ్చింది, మేము ఏదో పైన బిల్డింగ్ ఏదో కట్టాలన్నారు, ఏదో 3 లక్షలు 5 లక్షలు ఏదో 2.5 లాక్ ఏదో ఫండ్స్ ఇచ్చాము. మళ్ళీ ఆ విధంగా మళ్ళీ సెకండ్ ఫేజ్ కూడా అప్పటికి తెలంగాణ ఇష్యూ వచ్చేసింది, అప్పుడు ఇవ్వలేకపోయాం. బట్ ఓవరాల్ మా ఆలోచన ఏముందంటే ప్రతి ఒక్క సంస్థ ఏదైతే ఓం శాంతి అనే పేరుతో శాంతి స్థాపన కోసం పనిచేస్తున్న ఈ వ్యవస్థ, ఈ ఉన్న మా మేడంకి, మా బాలాజీ గారికి అందరికీ తప్పకుండా నేను ఇచ్చిన మాట ఇచ్చినట్లు ఒక స్థలం కేటాయిస్తాను. మనిషి కోసం 10 మంది పీస్ కోసం మీరందరూ ఒక తాన కూర్చొని ఆరాధన చేస్తూ మీరు ప్రశాంతంగా సంతోషంగా ఉంటారంటే అదే ప్రభుత్వానికి మాకు కూడా కావాల్సింది. తప్పకుండా మీ మంచి కోసం పనిచేయడానికి మేము తప్పకుండా అలానే పనిచేస్తామని చెప్పి సవినయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. చాలా విశేషమైనటువంటి రోజు, ఎందుకంటే ఆది పిత ప్రజాపిత బ్రహ్మ బాబా గారి యొక్క 56వ వర్ధంతి దినోత్సవం అన్నమాట. ఈ రోజు సందర్భంగా మనం ఇక్కడ అందరూ కూడాను సమావేశమైనామన్నమాట. ఈ ప్రజాపిత బ్రహ్మ బాబా గారు ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క స్థాపకులు అని చెప్పొచ్చు. అంటే వారి ద్వారా పరమాత్మ ఈ గొప్ప కర్తవ్యం చేస్తున్నారు.
ఎవరినైతే మనం పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపుడని అంటామో, పరమాత్మ పాయింట్ ఆఫ్ లైట్, గాడ్ ఈస్ లైట్ అని పరమాత్మని గురించి సంబోధిస్తాం. పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపుడైనప్పుడు పరమాత్మ మనకు జ్ఞానోదయం చేయాలంటే ఒక సాధారణ మానవ శరీరం కావాలి. ఎందుకంటే మనం మానవ శరీరాల్లో ఉన్నాం కాబట్టి మనలో జ్ఞానోదయం చేయించాలంటే ఒక సాధారణమైనటువంటి వృద్ధ శరీరం కావాలి. అందుకనే పరమాత్మ ఈ శరీరంలో పరకాయ ప్రవేశం చేసి జ్యోతిర్బిందు స్వరూపుడైన శివుడు పాయింట్ ఆఫ్ లైట్ వీరి శరీరంలో పరకాయ ప్రవేశం చేశారు. 1936 సంవత్సరంలో సింధ్ హైదరాబాద్ లోనమాట. అప్పటికి మన దేశం అంటే విభజన ఏమీ కాలేదన్నమాట. అలాంటి సమయంలో తర్వాత 1950 సంవత్సరంలో అరావళి పర్వతాల్లో ఆబు పర్వతం, మౌంట్ అబు రాజస్థాన్కి ఈ విశ్వవిద్యాలయాన్ని తరలించడం జరిగింది. ఎప్పుడైతే వీరిలో పరకాయ ప్రవేశం చేశారో పరమాత్మ, అప్పుడు వారు ఓంకార స్వరూపాన్ని ఉచ్చారణ చేసేవాళ్ళు అనమాట. అందుకని వచ్చిన వాళ్ళందరూ నిష్టలో కూర్చొని ఓంకార ధ్వని చెప్పేవాళ్ళు. అప్పుడు దీన్ని ఈ సంస్థని ఓం మండలి అనే నామంతో పిలిచారనమాట. కాలక్రమంలో దీనికి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని పేరు పెడుతూ వచ్చారు. ఇప్పుడు సాధారణంగా అందరూ ఓం శాంతి అని షార్ట్ గా, ఎందుకంటే ఓం అంటే నేను ఆత్మ, ఆత్మ యొక్క స్వధర్మము శాంతి అన్నమాట. అందుకని ఆ స్వధర్మాన్ని గుర్తు చేసేదే ఈ మంత్రం అన్నమాట. అందుకని ఓం శాంతి అని పిలుస్తారు. మొక్కలు నాటడంతో పాటుగా వాటిని సంరక్షించి పెంచే బాధ్యతను ప్రజలు తీసుకోవాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణం దిగువ కమ్మపల్లె ఎక్స్టెన్షన్ వద్ద మొక్కలు ఎమ్మెల్యే నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, డిఈ శ్రావణి, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ వారి ఇంటి ముందు ఒక మొక్క నాటి దాని సంరక్షణ బాధ్యతను కూడా పూర్తిగా వారే తీసుకోవాలని కోరారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటుగా పచ్చదనంగా ఉంచటము మన బాధ్యత అని గుర్తు చేశారు. అడుగుకి వెళ్ళిపోవడం ఫస్ట్ ఇస్తాను. మేడం మా అన్న కనపడ ఏం లేదు నాకు వెనకాల ఏముందని చూసాను. మేడం కమిషనర్ గారు నిలబడు. పెట్టండి. ఓకే రైట్. గుడ్ మార్నింగ్. చూడమ్మా ఇట్లా చూడమ్మా. లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జాన్ బాషా గారి నాయకత్వం. ఎన్టీఆర్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అక్కడ మన టీం రామాచారి రెడీ కదా, ఆయన ప్రజలతో చెక్ చేసుకోండి. అట్లా బాగుంటే వీళ్ళ దగ్గర ఉన్నా చూడండి, ఫారెస్ట్ వాళ్ళ దగ్గర చెట్లు. కమిషనర్ గారు ఫారెస్ట్ వాళ్ళ దగ్గర మంచి మంచి చెట్లు చూడండి, అల్లనేడు చెట్లు అన్నీ ఉన్నాయి. ఇలాగైతే మనము గత 6 నెలల నుంచి ప్రతి శనివారం ఆదివారం చెట్లు నాటే కార్యక్రమం పెట్టాము. అదే క్రమంగా ఈరోజు కూడా చెట్లు నాటే కార్యక్రమం సుభాష్ రోడ్ ఎక్స్టెన్షన్ అభ్యుదయ స్కూల్ పరిసర ప్రాంతాల్లో పెట్టడం జరిగింది. అదే కాకుండా ఈరోజు గౌరవనీయులు స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భమున ఈ చెట్లు నాటే కార్యక్రమం పెట్టాము. దీనికి సందేశం ఒకటే, మంచితనంతో
అందరికీ తీసుకుని నడవాలా, మంచి సమాజ నిర్మాణం కోసం పనిచేయాలా, కాలుష్యానికి దూరం పెట్టాలా, ప్రజలకు మంచి పరిపాలన అందించాలా. అదే క్రమంగా అదే ధ్యేయంగా పనిచేస్తున్నాం. తప్పకుండా అదే ధ్యేయంగా మదనపల్లి పూర్తి అభివృద్ధికి ఎట్టి పరిస్థితుల్లో పనిచేస్తామని తెలియజేస్తూ, మదనపల్లికి ఇచ్చిన మాట నిన్న కూడా చెప్పాము, స్టేడియం ఇస్తాము, ఇండోర్ స్టేడియం ఇస్తాము, దాంట్లోనే ఒక స్విమ్మింగ్ పూల్ అన్నీ ఇస్తాము. ఎక్కడ కూడా కానీ వెనకాడేది లేదు. ఎంత కష్టం వచ్చినా, ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీస్ ఎన్ని ఉన్నా కూడా ఏదో ఒక రూపంగా దానికి అవుట్కమ్ అవుతామని చెప్పి సైన్యంగా తెలియజేస్తూ, మదనపల్లి ప్రజలకు పెద్దలు స్వర్గశ్రీ ఎన్టీ రామారావు గారు చెప్పాలంటే ఆయన గురించి పదాలు లేవు. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఎ కమిట్మెంట్. ₹2 కిలో బియ్యం అన్నారు. ఎట్టి పరిస్థితులు ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ వీళ్ళేం అది ఇది అంటే చాలా గట్టిగా ఉండి ₹2 కిలో బియ్యం ఇచ్చి ఫస్ట్గా సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఉంటాయని రూపొందించిన నేత ఆయన. వాస్తవం చెప్పాలంటే ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఎ ప్రియాంబుల్ ఫర్ ఎ బెటర్ సొసైటీ అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలో కమ్మవీధి నందు ఘనంగా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రామకృష్ణ, మధుబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నేడు బీసీలు రాజకీయంగా ఎదిగారు అంటే అది కేవలం టీడీపీ కారణంగానే అన్నారు. నాటి కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతుండడాన్ని సహించలేక తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. అటువంటి టీడీపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలందరూ కలిసికట్టుగా అధికారంలోకి తీసుకొచ్చి ఘన విజయాన్ని అందించారన్నారు. జోహార్ ఎన్టీఆర్, 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 ఎన్టీఆర్. అన్నా ఇట్లా ఒకసారి చూడండి. ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి దిశలో తీసుకుపోయి ఆంధ్ర రాష్ట్రానికి ఆ రోజు 1995లో టీటీడీ బోర్డు ఫామ్ చేశారు తిరుపతిలో. కన్నడ రాజ్ కుమార్ గారు, అదేవిధంగా రజనీకాంత్ గారు, శివాజీ గణేష్ గారు, బాంబే నుంచి రాజ్ కపూర్ గారు, పెద్ద పెద్ద సినీ యాక్టర్స్ కదా. ఆయన నట జీవితంలోనే కాదు, నిజ జీవితంలో కూడా ప్రజామనిషి. అటువంటి మహనీయులు ఇంత పెద్ద పార్టీ స్థాపించి 9 నెలల్లో పరిపాలనలోకి వచ్చి ఆ పరిపాలన దక్షత ప్రజలకు అంకితం చేసి పూర్తి స్థాయిగా ప్రజల కోసం పనిచేసిన నేత ఎన్టీ రామారావు. ఆయన గురించి ఎంత మాట్లాడినా కూడా తక్కువే. ఈరోజు వాస్తవం చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల 2 లక్షల కోట్లు విలువ చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గత ప్రభుత్వం జగనన్న అమ్మేశారు. ఒక లోపాయ ఒప్పందం చేసుకున్నారు, క్యాబినెట్ క్లియరెన్స్ ఇచ్చేసారు. ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వచ్చి దానికి మరలా రాష్ట్రానికి అంకితం చేస్తూ కేంద్ర ప్రాజెక్ట్ కింద పెడుతూ రాష్ట్ర ప్రజల కోసం అంకితం చేస్తూ 11,400 కోట్లు ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం మళ్ళా తీసుకొచ్చారంటే ఈరోజు రాష్ట్ర అసెట్లు మిగిలాలా, రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉండాలా, రాష్ట్రానికి సంక్షేమం జరగల్లా, ప్రజా విలువలు పెంచాలా, ప్రజలకు ఆదుకోవాలంటే ఒక్క పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో సాధ్యం. ఈరోజు ఆయన రాష్ట్ర స్థాయి నేత కాదు, దేశ స్థాయి నాయకుడు. అటువంటి సందర్భంలో
తెలుగుదేశం పార్టీకి మూలకర్త, పార్టీ స్థాపకులు, అదేవిధంగా పార్టీకి ఆదర్శంగా ఉన్న నాయకులు స్వర్గశ్రీ ఎన్టీ రామారావు గారి 29వ జయంతి వర్ధంతి జరుపుకోవడం మన అందరి ఆనందదాయకం. ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ చెప్తున్నాను, ఎక్కడ నిరాశ పడే అవసరం లేదు. మనం చాలా బాధ్యతగా పార్టీ ప్రతిష్ట కోసం రెండు కూడా పనిచేస్తాము. మనమందరము కలిసి ముందుకు నడుస్తాము, విలువలతో ఉందాము, మంచి సమాజ నిర్మాణం చూస్తాము. దానికి పెద్దలు స్వర్గశ్రీ ఎన్టీ రామారావు గారికి ఆదర్శంగా తీసుకొని నడుస్తామని చెప్పి సైనిక పేద బడుగు బలహీన వర్గాలకు ఏ కష్టం వచ్చినా ఇంటికి వచ్చిన వాళ్ళకందరికీ కూడా సేవ చేసేదానికి మా నాయకుడు షాజహాన్ బాషా గారు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా రామారావు తర్వాత ఆయన కీర్తిశేషులైన తర్వాత మన నాయకుడు ఈరోజు జాతీయ అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వంలో ఈరోజు మనమందరూ కూడా కొనసాగుతా ఉన్నాం. ఈరోజు మోడీ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఏమడిగినా మనకి ఇచ్చేదానికి రాష్ట్రానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా రామారావు గారు ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు గారు ఈరోజు మన రాష్ట్రాన్ని నడుపుకుంటూ సపరేట్ అయిపోయినా కూడా, మన రాష్ట్రం వేరైనా కూడా ఈరోజు ముందుకు తీసుకునే పోయే శక్తి ఉన్న 24 గంటల్లో 18 గంటలు కష్టపడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మనకందరికీ తెలుసు చంద్రబాబు గారి గురించి ఎట్లా కష్టపడతాడు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ఎట్లా చేస్తాడని. మరొకసారి కీర్తిశేషులు రామారావు గారికి పార్టీ పెట్టి మాకు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోయేదానికి మీరు సహకరించినారు. ఈ రోజు మన మధ్యలో లేరు, మాకు బాధాకరము. అదేవిధంగా ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీళ్ళకందరికీ కూడా మీరు ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఈ నియోజకవర్గంలో మరీ చెప్తున్నాం, షాజహాన్ బాషా గారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేంత వరకు వదిలే ప్రసక్తి లేదని చెప్తాను. 1922లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీ అధికారం తీసుకొచ్చిన ఘనత మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి చెందినది. 1983కు పూర్వము రాజకీయం అంటే కేవలం కొద్ది మంది చేతుల్లోనే రాజకీయం ఉండేది. తెలుగు ప్రజలకు రాజకీయ చైతన్య స్ఫూర్తిని నింపిన ఘనత మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దక్కింది. సంక్షేమ పథకాల్లో కిలో బియ్యం ₹2 పథకం అయితేనేమి, పేదవాడికి గూడు గుడ్డ ఉండాలని జనతా అవసరాల పథకము, పేదవాడికి ఇళ్ల పథకం ప్రవేశపెట్టిన ఘనత మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికే దక్కినది. 29 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన స్వర్గలోకానికి పోయి ఈ రోజుకు ఎప్పటికీ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలబడిపోతారని, తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు ప్రజలు ఎక్కడున్నా, ప్రపంచంలో ఎక్కడున్నా ఉంది స్వర్గీయ నందమూరి తారక రామారావు స్మరించుకుంటూ తెలుగు ప్రజలు ఎంతో ఆరాధ్య దైవంగా ఉన్న ఎన్టీ రామారావు గారికి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1923 మార్చి 28వ తేదీన నిమ్మకూరు అనేటువంటి ఒక పల్లెటూరులో జన్మించి ఆయన మే 28వ తేదీన 1923 మే 28వ తేదీన జన్మించి నిమ్మకూరు అనేటువంటి ఒక చిన్న పల్లెటూరులో జన్మించి అంచెలంచెలుగా ఈవేళ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి కీర్తి ప్రతిష్టలను ఈ భూలోకంలో తెలుగువారంటూ ఉన్నారని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహనీయుడు. ఈ భూ ప్రపంచంలో ప్రప్రథమంగా సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికినటువంటి దైవాంశ సంభూతుడు ఆయన. 1945లో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయమై రాముడిగా, కృష్ణుడిగా, దుర్యోధనుడిగా, శ్రీకృష్ణ భగవానుడిగా, సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామిగా అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటించి
ఒక తెలుగు ప్రజల మన్ననలే కాకుండా యావత్ ప్రపంచ ప్రజానీకం యొక్క మన్ననలు పొంది తనను ఆదరించి అభిమానించినటువంటి ఈ ప్రేక్షక దేవుళ్ళ కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చి కూడు గూడు గుడ్డ నినాదంతో ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికినటువంటి గొప్ప వ్యక్తి, శక్తి, దైవాంశ సంభూతుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఈరోజు మన మధ్య లేకపోయినా ఆయన నిలబడినటువంటి ఆశయాలు ముందరికి తీసుకుపోయేదానికి మేమంతా కూడా కంకణబద్ధమై ఉంటామని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందని తెలియజేసుకుంటూ జై హింద్, జై. మదనపల్లి నక్కలదిన్నె వద్ద స్వాస్థ హాస్పిటల్ నందు నిర్వహించిన గుండె వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని ఆసుపత్రి వైద్యులు తెలియజేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని స్వాస్థ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నందు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి మదనపల్లి పట్టణ వాసులు, గ్రామీణ రైతులు ఈ కార్యక్రమానికి విచ్చేసి సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బెంగళూరు వైదేహి హాస్పిటల్ సిబ్బంది మరియు స్వాస్థ్య హాస్పిటల్ సిబ్బంది వారు పాల్గొన్నారు. ఓకేనా? They will get it covered there, and this for some this was done in July only. So I'll add. Are they willing to? They will get this blood test done so that I will modify this medication. RFT ఇక్కడ 2 రక్త పరీక్షలు చేయించండి. చేస్తే ఇక్కడ మీరు మందులు వాడుతున్నారు కదా, దాంట్లో ఏమైనా same only, but this BP medication only. ఇక్కడ కొన్ని పరీక్షలు చేయిస్తే దాంట్లో ఇక్కడ మందులు మార్చేస్తారు. ఇంకా హెల్త్ కార్డ్ తీసుకొని అక్కడికి వెళ్తే వైదేహికి అక్కడ మీకు అన్ని టెస్ట్ చేసి. behalf of Vaidehi and Swasthya Hospital, we are conducting a camp in a Nakkaldini Tanda, Madanpalli. I asking all Madanpalli people kindly utilize this facility at Swasthya Hospital. We are doing the screening of all cardiac diseases like hypertension and cardiovascular disease like IHD, ischemic heart disease, all those. Kindly utilize this facility at Swasthya Hospital. This camp will be conducted every 3rd Saturday of every month. All review cases, old follow-up cases, they can come and utilize this facility every month at Swasthya Hospital, Nakkaldini, Thada. Thank you. And organized a camp to screen the cardiac problems in the population here. So we are usually screening with this hypertension and patient needing any surgery, any angiogram. So we are screening them here and then we are sending them to Vaidehi for further evaluation. And any patient needing optimal medical treatment here, we are titrating the doses here and doing the needful for the population basically. హాస్పిటల్ అందు వైదేహి హాస్పిటల్ వారు బెంగళూరు నుంచి వచ్చి కార్డియాలజీ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ చుట్టుపక్కల ఉన్న మదనపల్లి ప్రజలందరూ ఈ యొక్క క్యాంప్ ని అందరూ సద్వినియోగపరచుకోవాలని అనుకుంటున్నాము. ఇలాంటి క్యాంపు నెల జరగడం జరుగుతుంది. ఈ క్యాంప్ లో ఎవరికైనా గుండె జబ్బులు ఉన్న వాళ్ళు కానీ, గుండె జబ్బులు వాళ్ళకు ఉన్నట్టు ఏమైనా అనుకుంటున్నా కానీ ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవచ్చు. అన్ని రీజనబుల్ రేట్స్ లో అంతే చేస్తారు. ఏమన్నా ఫర్దర్ ఎవాల్యుయేషన్ అనేది ఏమన్నా కావాలంటే వైదేహి హాస్పిటల్ బెంగళూరులో తీసుకొని వాళ్ళు చేయడం జరుగుతుంది. సో ఇంకా బీపీ కానీ గుండెకు సంబంధించిన ప్రతి ఒక్క దాన్ని ఇక్కడ ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. సో అందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఎవరైనా చూపించుకోవాలనుకుంటే ఈ స్వాస్థ్య హాస్పిటల్కి వచ్చి ఇక్కడ వాళ్ళ యొక్క పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్ రిజిస్టర్ చేసుకోవచ్చు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
మన ఇంటితో పాటు సమాజాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ విజ్ఞప్తి. మదనపల్లె మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే సబ్ కలెక్టర్. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అధికారులు పనిచేయకపోతే ట్రాన్స్ఫర్ తప్పదు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చంద్రబాబు హెచ్చరిక. మదనపల్లె ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టీడీపీ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.